తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ స్థానాలే లక్ష్యంగా పాకిస్తాన్ ఫైటర్ జెట్లు కాబూల్ నగరంలో వైమానిక దాడులకు తెగబడ్డాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని పేలుళ్ల శబ్దంతో దద్దరిల్లింది. టీడీపీ చీఫ్ నూర్వాలీ మొహద్దీన్ను లక్ష్యంగా వైమానిక దాడి జరిగినట్టుగా నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఈ దాడిలో నూర్వాలీ మొహద్దీ కుమారుడు ప్రాణాలు కోల్పోగా ఆయన పాకిస్తాన్లో సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీపీ గ్రూప్ పాక్ దళాలపై దాడులు ముమ్మరం చేసింది. అయితే మొదటిసారిగా కాబూల్పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి భారత్లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ దాడులకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. భారత్ పర్యటనలో భాగంగా ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత రక్షణ శాఖ అధికారులతో కీలక భేటీలో పాల్గొనబోతున్నారు. భారత్తో ఆఫ్ఘనిస్తాన్ స్నేహాన్ని తట్టుకోలేక ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ వైమానిక దాడులు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, రావల్పిండిలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.